హైవ్యూర్స్ నాకు గుడ్ హ్యాబిటో బ్యాడ్ హ్యాబిటో నాకు తెలియదు. ఒక ఇంపార్టెంట్ టాపిక్, మేజర్ టాపిక్, బర్నింగ్ టాపిక్ కనుక ఉన్నట్టయితే దానికి సంబంధించి ముందు వెనక మొత్తం అప్డేట్స్ చెక్ చేస్తూనే ఉంటాం. అలా మన వాళ్ళు చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే అటాక్ ఉందో దానికి సంబంధించి మొత్తం స్టడీ చేస్తూనే ఉంటే ఇంకా 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 చాలా విషయాలు తెలియాలనిపిస్తా ఉన్న మూమెంట్లో నాకు పవన్ కళ్యాణ్ ఒక వీడియో కనపడింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అందులో ఆయన మాట్లాడే విధానం చూసి ముందు ఇది ఇవ్వాలరా అనిపించింది. సో అందుకే మన కావ్యాస్ మీడియాకి ఇస్తూ ఉన్నాం. నాకు ఉత్తర భారతదేశంలో ఏ పార్టీ అయినా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఎవడైనా కానీ అయితే ఏంట్రా ఏం చెప్పు అని అనగలిగే దమ్మున్న ఒకే ఒకడు యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ అంటే ఓ రకంగా చెప్పాలంటే అది అమెరికా కన్నా ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం. నాకు తెలిసి రాష్ట్రం నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఒకవేళ ఉత్తరప్రదేశ్ను కూడా ఒక దేశం కనుక అనుకున్నట్టయితే టాప్ 5లో ఉండిద్ది. అది అంతమంది జనాభా ఉన్నటువంటి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ఓ రకంగా ఒక దేశానికి సంబంధించి ప్రధానితో సమానమే, ఒక దేశానికి సంబంధించిన అధ్యక్షుడితో సమానమే. అటువంటి అతను ఉత్తరప్రదేశ్లో హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు ఎవరన్న భేదం లేకుండా రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టు దేశం విషయంలో తోక జడిస్తే కట్ చేశాడు. అడ్డదిడ్డంగా దాడులు చేసినా లేదు హత్యలు చేసినా దొమ్మిలు తెగబడ్డ ఎన్కౌంటర్ చేసి అవతల పడేశాడు. అధికారులైనా నార్మల్ వాళ్ళైనా ఎవరినైనా సరే ఒకలాగే ట్రీట్ చేశాడు. ఇంకా చెప్పాలంటే బహుశా భారతదేశంలో జరిగిన ఎన్కౌంటర్లు అన్నీ కూడా ఒక యోగి ఆతిథ్యం వచ్చినటువంటి ఆ కొద్ది సంవత్సరాలు జరుగుని ఒక ఉత్తరప్రదేశ్లోనే. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పాను నేను, భారతదేశంలో మోడీ తర్వాత అంత పవర్ఫుల్ పొలిటీషియన్ ఎవరున్నారా అన్నప్పుడు కనిపిస్తున్నవాడు యోగి ఆదిత్యనాథ్. అయితే ఇతనికి సంబంధించింది ఓన్లీ ఉత్తర భారతదేశానికి పరిమితం అవుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, ఢిల్లీ కానీ, పంజాబ్ కానీ, హర్యానా కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యలో వచ్చేసి మధ్యప్రదేశ్ కానీ, పైన ఉత్తరప్రదేశ్ కానీ, ఇటు చూసుకుంటే బీహార్ కానీ, జార్ఖండ్ కానీ, అటు చూసుకుంటుంటే పశ్చిమ బెంగాల్ కానీ, అస్సాం కానీ, ఆ తర్వాత వచ్చేసి నాగాల్యాండ్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, ఇంకేదైనా మిస్ అయితే 1-2. ఇవన్నీ కూడా ఏంటి నార్త్ ఈస్ట్, తర్వాత నార్త్ సైడ్, వెస్ట్ సైడ్ ఉన్నటువంటివి. కమింగ్ టు సౌత్, సౌత్కి వచ్చేటప్పటికి ఏముంటాయండి మనకి కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కోర్స్ ఒడిశా కూడా వేసుకుందాం. పోనీ ఒడిశా వచ్చేసి మిడిల్ ఇండియా అన్నట్టు వస్తుంది, అది మధ్యప్రదేశ్, ఒడిశా లైక్ ఇవన్నీ. సో మనం ఇటు వేసుకుందాం, ఏది తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, పుదుచ్చేరి లైక్ ఇవి. ఇప్పుడు ఈ రాష్ట్రాల మొత్తం మీద మీరు తీయండి బయటికి, అక్కడ యోగి ఆదిత్యనాథ్లాగా మాట్లాడగలిగినటువంటి సత్తా ఉన్నాడు, దమ్మున్నాడు ఈ మన సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకెవరైనా మీకు కనిపిస్తారో ఒకసారి చెప్పండి. తాను ఒక పొలిటీషియన్, ఒక స్టార్ యాక్టర్, ఒక పార్టీకి అధినేత అయినా సరే సనాతన ధర్మం విషయంలో యోగి ఆదిత్యనాథ్ కూడా మాట్లాడటానికి డేర్ చేయనటువంటి వేలో ఇతను మాట్లాడాడు, డేర్ చేశాడు. దేశం మొత్తం ఒక తాటి మీద నిలిపాడు. ఏకంగా బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే ప్రధాని మోదీ కన్నా ముందు నోరెత్తాడు. ఏకంగా వాళ్ళ టెర్రరిస్టుల సపోర్ట్ ఉంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లింలకి ఏం పీకుతారు పీక్కొంటారు అన్నట్టుగా ఇతను గట్టిగా నిలబడి ఏ రకంగా హిందువుల పక్షాన నిలబడాలి, హిందువులకు మన రక్షణ కల్పించాలి అని చెప్పేసి. సో ఇప్పుడు మన భారతదేశంలో ఏకంగా ఆపరేషన్ సింధూర్కు సంబంధించి అంతా మెచ్చుకుంటూ ఉంటే కొంతమంది పనికిమాలిన చెత్త ముండా కొడుకులు, యదవలు, పనికిమాలిన వాళ్ళకి ఆడ మగన తేడా లేకుండా యుద్ధం చేయటం తప్పు, మనోళ్ళు ఫెయిల్ అయ్యారు, మనోళ్ళు సరిగా ఉంటే బాగానే ఉండేది కదా, మనోళ్ళు చేతకంతనానికి పాకిస్తాన్ ప్రజలను చంపుతారేంటి, టెర్రరిస్టులు చంపడం దమ్ముంటే యుద్ధం చేస్తారేంటి, ఇలా మాట్లాడుతున్నారు. నిన్న మార్నింగ్ నేను చూసా, కర్ణాటక కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు, యుద్ధం చేయటం కరెక్ట్ కాదు, శాంతితో ఉండటం, ఎదుటివాడిని సహనంతో గెలవటం, అది నిజమైనటువంటి యుద్ధం, అది అసలైన యుద్ధం అంటే పోస్ట్ పెట్టారు. పచ్చి బూతులు తిట్టారు జనాలు. దెబ్బకి ఆ పోస్ట్ తీసేసి దెన్ పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తాను మేము స్వాగతిస్తాం అన్నట్టుగా ఆ పోస్ట్ పెట్టారు. మరలా ఐ థింక్ మార్నింగ్ అనుకుంటా. నేను జరిగిన దాడిని ఫస్ట్ హడావుడి చేసి అందరూ జనాలు తిట్టేసరికి లేదు ఆపరేషన్ సింధూర్ మీద సపోర్ట్ అన్నట్టు పెట్టారు. ఈరోజు అదే పవన్ కళ్యాణ్ హైలైట్ చేశాడు. బుద్ధి బుర్రా జ్ఞానం లేకుండా కుక్కల్లాగా ఏది పడితే అది వాగుతారా, ఏది పడితే అది పోస్ట్ చేస్తారా, ఏది పడితే అది షేర్ చేస్తారా, ఏ మనుషులు రా మీరు అసలు అంటూ
ఇప్పటికీ దేశభక్తి విషయంలో అండ్ పాకిస్తాన్ విషయంలో ఎవరైనా సరే పాకిస్తాన్కి కూసింత సపోర్ట్ అన్నట్టుగా ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా సరే మీరు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి, నా మాటను కట్టుబడి ఉన్నా అన్నాడు. ఇక సెలబ్రిటీల ముసుగులో ఉన్నటువంటి సోకాల్డ్ పనికిమాలిన వాళ్ళు, రే మీరు ఒక మాట మాట్లాడితే దానిని సమాజం అంతా కూడా గమనించింది, అట్లాంటిది మీరు ఆ రకంగా దాడి జరిగితే మొన్న దాన్ని ఖండించకపోగా ఈరోజు మన మిలిటరీ వాళ్ళు తాట తీసి ఆరేస్తే టెర్రరిస్టుల్ని, కనీసం దీన్ని కూడా అభినందించడం తెలియదా మీకు? ఏం మనుషులు రాబాబు మీరు, ఏం సెలబ్రిటీలు రాబాబు మీరు అని చెప్పేసి గట్టిగా వేసుకున్నాడు. సో ఇక ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను అడుగుతున్నాను, నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, మీ చుట్టుపక్కల కూడా ఉంటారు మోడీ మీద కోపంతోనో బీజేపీ మీద కోపంతోనో పాకిస్తాన్ వెనకేసుకొచ్చేవాళ్ళు. జరిగినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ అన్నది ఏదైతే ఉందో దీని వెనుక రాజకీయ కుట్రని తినేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే ప్రకాష్ రాజ్ అంటూ జస్ట్ ఆస్కింగ్ అంటూ నోట్లో పాపం ఏదో అడ్డుపడినట్టు ఉంది, అది తీసేసుకొని కాసేపు అయినా రేపైనా మా పైన వస్తాడనమాట. జరిగాయి అసలు దాడులు. పాకిస్తాన్ అంతమంది చనిపోలేదన్నారండి, మీరు చాలామంది చనిపోయారు అంటున్నారు. తేడా కొడుతున్నాయా, వచ్చే పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం బీహార్ ఎన్నికల కోసం వాడుతున్నట్టుంది నాకు అని చెప్పి అన్నా అంటాడు. సో నేను మరలా చెప్తున్నా, ఈరోజు ఒకటే అన్నాడు, కుక్కలను ఒకటి కొడతా అన్నాడు. కుక్కలాగా బిహేవ్ చేస్తే ఏంటి దేశద్రోహాన్ని కేసులు నమోదు చేసి లోపలేస్తామన్నాడు. మోడీకి ఈరోజు మనమంతా అండగా ఉండాలి, మన ఆర్మీని మనమంతా అభినందించాలి. ఈ మూమెంట్లో కూడా పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టినా, ఈ మూమెంట్లో కూడా అభినందించాల్సిన వాళ్ళు అభినందించకుండా సైలెంట్గా ఉన్నా ఊరుకునేది లేదు. మౌనంగా ఉంటే ఉండండి, కానీ నోరు జరి కుక్కలాగా ఏది పడితే వాగొద్దన్నాడు. ఇలా చెప్పేంత ధైర్యం దమ్ము ఒక పవన్ కళ్యాణ్కి ఉంది మన సౌత్ ఇండియాలో. ఓవరాల్గా ఇండియా వైజ్ అన్నప్పుడు ఒక మోడీ, ఒక అమిత్ షా, ఒక యోగి ఆదిత్యనాథ్, ఒక పవన్ కళ్యాణ్, నో డౌట్ వీళ్ళు నలుగురే ఉంటారు. ఇంకా చెప్పాలంటే మోడీ, యోగి ఆదిత్యనాథ్, పవన్ కళ్యాణ్. ఇంకా చెప్పాలంటే అవునన్నా కాదన్నా సమ్ టైమ్స్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటూ ఉన్నాడు. హిందువుల విషయంలో కావచ్చు, దేశానికి సంబంధించి కావచ్చు, ఆర్మీకి సంబంధించి కావచ్చు, రెస్పాండ్ అయ్యే విషయంలో. అందుకే మనస్ఫూర్తి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్న మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి.